హాయ్ ఫ్రెండ్స్, ఈ కథలో హీరో డబ్బులేదే అని ఆలోచిస్తే నెక్స్ట్ సెకండే ఒక పెద్ద బ్యాంక్ లాకర్ లోపలికి టెలిపోర్ట్ అయిపోతాడు. ఎండ కావాలంటే ఈజిప్ట్ పిరమిడ్ పై బ్రేక్ఫాస్ట్, బోర్ కొడితే ఆర్టిక్ ఓషన్ షార్క్లతో డైవింగ్ అని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్లే సూపర్ పవర్ ఉంటుంది. అండ్ ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళని వెతికి వేటాడి చంపడానికి ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. హీరో చేసిన హంగామాతో అతని శక్తిని పసిగట్టిన వాళ్ళు అతన్ని చంపాలని డిసైడ్ అయి టార్గెట్ చేయడం మొదలు పెడతారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎందుకు పవర్స్ ఉన్న వాళ్ళని చంపుతున్నారు, ఆఖరికి హీరో వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడా లేదా అనే దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది 2008 లో విడుదలైన జంపర్ అనే అడ్వెంచర్ మూవీ స్టోరీ లైన్. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి ఈ సినిమా హీరో అయిన డేవిడ్ ని పరిచయం చేస్తారు. ఒక చిన్న టౌన్ లో మామూలు హై స్కూల్ స్టూడెంట్ ఇతను. ఈ అమ్మాయి మన హీరో క్రష్. తనని ఇంప్రెస్ చేయడానికి హీరో డేవిడ్ తనకి నచ్చిన ఐఫిల్ టవర్ ఉన్న స్నో గ్లోబ్ ఒకటి గిఫ్ట్ ఇస్తాడు. వీళ్ళిక్కడ హ్యాపీగా ఉంటే ఇది చూసినా వీళ్ళ స్కూల్ బుల్లి కడుపు మండి ఆ స్నో గ్లోబ్ లాక్కుని పక్కనే ఉన్న ఫ్రీజ్ అయిన లేక్ పైకి విసిరిస్తాడు. క్రష్ సాడ్ అవడం చూసి డేవిడ్ వద్దంటున్నా వినకుండా ఆ గిఫ్ట్ తిరిగి తీసుకురావడానికి వెళ్లి గ్లోబ్ పట్టుకున్న మరుక్షణం అన్ఫార్చునేట్లీ కింద ఐసరికి లేక్ లో పడిపోతాడు. క్రష్ బుల్లి అని అంతా బయట భయపడుతుంటారు. హీరో నీటి ప్రభావానికి నదిలో కొట్టుకుంటూ ఊపిరాడక భయంలో కంగారు పడుతూ నెక్స్ట్ సెకండ్ ఏదో మ్యాజిక్ లా సంబంధమే లేకుండా ఏదో లైబ్రరీలో డబ్బుమని వెళ్ళిపడతాడు. అసలు డేవిడ్ కి ఏం అర్థం కాదు. చుట్టూ ఈ నీళ్లు అతను తల నుంచి కాలు వరకు ఫుల్ గా తడిచిపోయడం చూసి అతనేం కలగనలేదు, నిజంగానే టెలిపోర్ట్ అయ్యాడన్న విషయం నమ్మలేక రియలైజ్ అవుతాడు. ఇదెలా జరిగిందో ఎందుకు జరిగిందో అర్థం కాని ఆశ్చర్యంలో డేవిడ్ బాత్రూమ్ లో పడిపోయానని అక్కడ పనివాళ్ళకి కవరింగ్ కొడుతూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఇంటికి పరుగు తీస్తాడు. డేవిడ్ వాళ్ళ అమ్మ అతనికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అతన్ని వాళ్ళ నాన్ననే వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతని నాన్న డిప్రెస్ అయి మందు తాగుతూ గొడవలో అది ఇతని మారిపోయాడు. సో ఇప్పుడు డేవిడ్ ఫుల్ గా తడిచిపోయి రావడం చూసిన అతను ఇంత లేట్ అయింది. స్కూల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి రాకుండా ఏమైపోయావని తిడుతూ వినిపించుకోకుండా హీరో తన రూమ్ కి వెళ్లడం చూసి అరుస్తూ వెనకాలే వెళ్తాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న చేష్టలకి అలసిపోయి కోపంలో ఉన్న హీరో డేవిడ్ ఇరిటేట్ అయి రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు. అయినా కూడా ఆయన వదలకుండా ఆ తలుపు తోస్తూ లోపలికొచ్చి చూస్తే రూమ్ ఖాళీగా ఉంటుంది. ఇంతసేపు ఇక్కడున్న హీరో గాలిలా మాయమైపోయి ఉంటాడు. వేరే ఎక్కడికో కాదు, అదే లైబ్రరీ అదే ప్లేస్ లోకి వెళ్లి పడుంటాడు. నైట్ టైం కదా, ఆ బిల్డింగ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అయినా ఈసారి తన పవర్ కన్ఫర్మ్ చేసుకున్న డేవిడ్ చాలా ఎక్సైట్మెంట్ తో తిరిగి తన రూమ్ కి టెలిపోర్ట్ కొత్తగా కనుగొన్న ఈ సూపర్ పవర్ తో తన తలరాత తిరగరాయాలని డిసైడ్ అవుతాడు. సో నాన్నతో కుస్తీ పడ్డం ఎందుకని గదిలో అతను దాచిపెట్టిన ఎంతో కొంత డబ్బు తీసుకుని రాత్రికి రాత్రే పెట్టి పడక సర్దుకుని చెక్కిస్తాడు. అఫ్ కోర్స్ వెళ్లడానికి ముందు అతను ప్రాణాలకి తెగించి కాపాడిన ఆ స్నో గ్లోబ్ తీసుకువెళ్లి ఇతను చనిపోయాడనుకుని గుండె పగిలేలా ఏడుస్తున్న అతని క్రష్ కి చేరుస్తాడు. అది చూసి వీళ్ళు డైరెక్ట్ గా కలవకపోయినా వీడింకా ప్రాణాలతోనే ఉన్నాడని ఆ అమ్మాయి, తన పేరు మిల్లి, తను అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే ఇటు హీరో డేవిడ్ టీనేజ్ కుర్రాడు కదా, ఇంటి నుంచి పారిపోయి ఏం చేయగలడని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అతను కష్టపడి చేర్చిపెట్టిన అతని మినిమం పాకెట్ మనీతో ఒక పెద్ద సిటీకి వెళ్లి డాక్యుమెంట్స్ చెక్ చేయని 3rd క్లాస్ హోటల్లో ఒక చిన్న రూమ్ తీసుకుంటాడు. ఇక ఇక్కడి నుంచి మన హీరో లైఫ్ లోని సెకండ్ ఫేజ్ మొదలవుతుంది. కొంచెం కొంచెంగా తన పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయడమో నేర్చుకోవడం మొదలు పెడతాడు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి టెలిపోర్ట్ అవ్వాలో, ఎలా టెలిపోర్ట్ అవ్వాలో, దాని వెనుకున్న ట్రిక్ ఏంటో, ఏం చేస్తే ఈ పవర్ యాక్టివేట్ అవుతుందో, అసలు ఈ పవర్ ఎలా వచ్చిందో కూడా వీడికి అర్థం కాదు. అలా ఒకరోజు ఒక మ్యాగజైన్ లో ప్రపంచంలోని ఫేమస్ అయిన టూరిస్ట్ స్పాట్లని చూస్తూ డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్తే ఎంతో బాగుండని ఆలోచిస్తాడు. ట్రై చేస్తాడు కూడా, కానీ అది అస్సలు వర్క్ అవదు. అప్పుడు నెక్స్ట్ పేజ్ లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని ఒక ప్లేస్ ఫోటో చూస్తాడు. అది చూసి చూడగానే డేవిడ్ కి చిన్నప్పుడు అతను వాళ్ళ అమ్మతో పాటు ఈ ప్లేస్ కి వచ్చి సంతోషంగా గడిపిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఉన్నట్టుండి నెక్స్ట్ సెకండే అతను డైరెక్ట్ గా బిల్డింగ్ కి టెలిపోర్ట్ అయిపోతాడు. ఆ తరువాతే డేవిడ్ కి అతను ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్లిన ప్లేసెస్ కి మాత్రమే టెలిపోర్ట్ అవ్వగలడన్న విషయం అర్థమవుతుంది. సో రూల్ ఏంటో తెలిసిపోయింది. ఇక ఊరుకుంటాడా? పెద్దగా ఏదైనా చేసి లైఫ్ సెటిల్ చేసుకుందామని ఈ పవర్ తో డైరెక్ట్ గా బ్యాంక్ కొల్లగొట్టాలని డిసైడ్ అవుతాడు. కానీ దానికి ముందు ఒకసారి బ్యాంక్ కి వెళ్ళాలి కదా, కాబట్టి నైస్ గా వెళ్లి కస్టమర్లా నటిస్తూ వాష్రూమ్ ఉపయోగించాలని బ్యాంక్ వాల్ట్ లాకర్స్ ఉన్న ప్లేస్ అని మొత్తం ఒక స్కౌట్ కొట్టేస్తాడు. ఇంకేంటి, వచ్చినవాడు వచ్చినట్టే వెళ్లి ఆ రోజు రాత్రి చీకటి పడగానే హోటల్ రూమ్ లో నుంచి బ్యాంక్ వాల్ట్ లోపలికి టెలిపోర్టే అక్కడున్న డబ్బంతా అతని బ్యాగ్ లోకి అదిమి కుక్కి తీసుకుంటాడు. ఆయన ఒక్కసారికి అంత డబ్బు కొట్టేయలేడు కదా. ఈ బ్యాగ్ నిండగానే హోటల్ రూమ్ కి వెళ్లి మళ్ళీ వచ్చి ఇంకో బ్యాగ్ తీసుకువెళ్లి ఫుల్ గా నింపుకుంటూ మళ్ళీ అని 4-5 ట్రిప్లేసి
బ్యాంక్లోని డబ్బు మొత్తం దోచుకుంటాడు. దెబ్బకి డేవిడ్ హోటల్ రూమ్ మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మరుసటి రోజు బ్యాంక్ రాబరీ జరిగిన విషయం తెలుసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక టీం వస్తారు. వాళ్ళకి లీడ్ ఇతని పేరు రోలాండ్. వచ్చి రాగానే బ్యాంక్ మేనేజర్ ఇతని దగ్గర వాల్ట్ ని ఎవరూ బ్రేక్ చేయలేదు, లాకర్స్ ముట్టుకున్నట్టు కూడా గుర్తుల్లేవు. ఎప్పట్లా బ్యాంక్ ఓపెన్ చేసి అసలు దొంగతనం జరిగిందని రియలైజ్ అవ్వడానికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయిందని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ రోలాండ్ ఒక స్పెషల్ ఆఫీసర్. అతనికి జంపర్స్ అంటే హీరోలా టెలిపోర్ట్ అయ్యే సూపర్ పవర్స్ ఉన్న మనుషులున్నారన్న విషయం తెలుసు. సో ఈ బ్యాంక్ మేనేజర్ చెప్పింది విన్న వెంటనే రోలాండ్ ఈ దోపిడీ ఖచ్చితంగా జంపర్స్ లో ఎవరో చేసుంటారని అర్థం చేసుకుని లాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఈ బ్యాంక్ కి ఎవరెవరొచ్చారో వాళ్ళ పేర్ల లిస్టు, సర్వేలెన్స్ కెమెరా ఫుటేజ్, కొత్తగా లాకర్ ఎవరు ఓపెన్ చేశారో నాకు మొత్తం డీటెయిల్స్ కావాలని అడుగుతాడు. ఈ రోలాండ్ ఒక స్పెషల్ ఆఫీసర్ అని చెప్పా కదా, ఎలా స్పెషల్ అంటే ఇతను ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కి చెందినవాడు. వీళ్ళని పాలడిన్స్ అని అంటారు. వీళ్ళ పని సూపర్ పవర్స్ ఉన్న జంపర్స్ ని వెతికి వేటాడి చంపడం. అలా రోలాండ్ ఇంతకు ముందు ఎంతో మంది జంపర్స్ ని పట్టుకుని చంపేసుంటాడు. ఇప్పుడు ఈ సీన్ తో హీరోపై కూడా ఈ వేట మొదలు పెట్టినట్టు చూపించి ఈ సీన్ ని కట్ చేస్తారు. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. టీనేజర్ గా ఉన్న మన డేవిడ్ కాస్త ఫుల్ ఆన్ అడల్ట్ అయి ఉంటాడు. ప్రస్తుతం న్యూయార్క్ లోని ఒక పెద్ద బిల్డింగ్ లో అతను బ్యాంక్ లో కొట్టేసిన డబ్బుతో విశాలమైన పెంట్ హౌస్ కొనుక్కుని బ్రతుకుతున్నాడు. అండ్ ఇన్నేళ్ల ప్రాక్టీస్ తర్వాత అతని పవర్ కూడా డేవిడ్ పర్ఫెక్ట్ కంట్రోల్ లో ఉంటుంది. సో ఒకప్పుడు బెగ్గర్లా బ్రతికినోడు ఇప్పుడు బిలియనర్ రేంజ్ కి బిల్డప్ ఇస్తుంటాడు. ఇల్లంతా అతనింతకు ముందు ప్రపంచం చుట్టూ తిరిగిన ప్లేసెస్ ల ఫోటోస్. ఎప్పుడు బోర్ కొట్టి ఏ కంట్రీకి టెలిపోర్ట్ అవుతాడో తెలియదు కాబట్టి ఒక సీక్రెట్ రూమ్ ఫుల్ గా పలు దేశాల డబ్బు కట్టెలని అతనికి నచ్చిన కావలసిన వాటన్నిటిని ఆ ఇంట్లో ఫిల్ చేసుంటాడు. డేవిడ్ లైఫ్ ఎంతలా బాగుంటుందంటే మార్నింగ్ ఈజిప్ట్ పిరమిడ్స్ లో బ్రేక్ఫాస్ట్, అక్కడ ఎండెక్కువైతే నైట్ లండన్ వర్షాలలో డిన్నర్ అని లైఫ్ ని వేరే రేంజ్ లో జీవిస్తుంటాడు. బట్ ఆఫ్ కోర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిండిన డేవిడ్ యొక్క ఈ సంతోషమైన లైఫ్ లో ఒక సాడ్ ట్విస్ట్ వస్తుంది. ఆ రోజు అతను లండన్ బార్ కి టెలిపోర్ట్ అయి అక్కడ తన పవర్స్ యూస్ చేయడం ఆ క్రౌడ్ లో ఉన్న గ్రిఫిన్ అనే ఒక అతను చూసేస్తాడు. మరోవైపు మనకి ఒక అడవిలో టెలిపోర్ట్ అవుతున్న ఇంకో జంపర్ ని రోలాండ్ తన మనిషితో పాటు వచ్చి ట్రాప్ చేసి పట్టుకుని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఈ జంపర్ చనిపోవడానికి ముందు నేనేం చేశాను, నన్నెందుకిలా చంపుతున్నావని అడిగితే దానికి రోలాండ్ చాలా క్యాషువల్ గా ఎక్కడికైనా టెలిపోర్ట్ అయ్యే ఈ అపురూపమైన శక్తి కేవలం దేవుడి దగ్గర మాత్రమే ఉండాలి. అలాంటి శక్తి పొందిన మీ పుట్టుక ఒక మిస్టేక్, దాన్ని సరిచేయడమే, అది సరిచేయడమే దేవుడికి మేము చేసే సేవ అని ఏదో కల్ట్ మెంబర్ లా మాట్లాడతాడు. ఈ జంపర్ ని దారుణంగా చంపేశాక రోలాండ్ కి ఒక కాల్ వస్తుంది. అందులో అవతల వాళ్ళు 8 ఏళ్ల క్రితం హీరో డేవిడ్ చేసిన ఆ బ్యాంక్ రాబరీ గురించి క్లూ దొరికిందని చెప్తారు. ఇన్ని సంవత్సరాల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనలీ క్లూ దొరికిందని రోలాండ్ ఎక్సైట్మెంట్ తో బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో డేవిడ్ లండన్ మొత్తం తిరిగి తన అపార్ట్మెంట్ కి తిరిగొచ్చి లోపల రోలాండ్ అన్న విషయం రియలైజ్ అయి షాక్ అవుతాడు. పరిగెట్టడానికి ప్రయత్నించుకో, తప్పించుకోలేవని రోలాండ్ అనగానే హీరో ఎవరు మీరు, ఎలా వచ్చారు, వెళ్ళకపోతే పోలీసులని పిలుస్తానని అంటాడు. పిలవక్కర్లేదు, మేము ఆల్రెడీ వచ్చేసాం. కానీ అదేంటది, దోపిడీ చేసిన ప్రతి చోట్లోనూ మీ డబ్బు కొట్టేశాను, తొందరలోనే తిరిగిచ్చేస్తానని ఐఓఎస్ రాసిపెట్టావేంట్రా అని మొత్తం ఎవిడెన్స్ మూటకట్టుకు తీసుకొస్తాడు. ఇది చూసిన హీరో మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను నా లాయర్ ని మీట్ అవ్వాలంటూ తప్పించుకోవాలని ప్లాన్ చేసే లోపే రోలాండ్ అతను తీసుకొచ్చిన ఒక బ్యాటన్ తో డేవిడ్ కి కరెంట్ షాక్ పెట్టేస్తాడు. వీళ్ళ ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ వాళ్ళు జంపర్స్ ని పట్టుకోవడానికి స్పెసిఫిక్ గా వెపన్స్ తయారు చేసుంటారు. డేవిడ్ వెంటనే టెలిపోర్ట్ అవ్వాలనుకుంటాడు, కానీ కరెంట్ షాక్ తగిలితే వీళ్ళు టెలిపోర్ట్ అవ్వలేరంట. సో పవర్ సరిగ్గా వాడలేక ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్లి అదే రూమ్ లో పడతాడు. జంపర్స్ అంటే అస్సలు ఇష్టం లేని రోలాండ్ వీడు ఎస్కేప్ అవ్వాలంటే వదులుతాడా? మళ్ళీ అదే ప్యాటర్న్ తో 1000 వాట్స్ పవర్ తో ఇంకోసారి షాక్ పెడతాడు. హీరో ఎటూ వెళ్లకుండా ఆపడానికి వాడిని కేబుల్లా దేంతో పట్టుకుంటే డేవిడ్ దూరంగా టెలిపోర్ట్ అవ్వలేక విలవిలా కొట్టుకుంటూ చాలా కష్టం మీద రోలాండ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ ఛాన్స్ దొరకగానే ఆ డబ్బు దాచిన సీక్రెట్ రూమ్ లోపలికి వెళ్లి సెకండ్ లేట్ చేయకుండా అతని కంటుకున్న కేబుల్ కట్ చేసి రూమ్ లో ఉన్న కొన్ని బ్యాగ్స్ డబ్బు తీసుకుని టెలిపోర్ట్ అయి మాయమైపోతాడు. సో రోలాండ్ తన టీమ్ కి కాల్ చేసి వెంటనే ఇక్కడికొచ్చి హీరో ఏ ప్లేస్ కి ఇంతకు ముందు వెళ్లాడో ఆ ప్లేస్ ని చెక్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు. అప్పుడే రోలాండ్ కి ఇవన్నిటికీ మధ్యలో హీరో డేవిడ్ హై స్కూల్ క్రష్ అయిన మిల్లీ ఫోటో కూడా కనిపిస్తుంది. మరోవైపు కంగారులో ఇక్కడి నుంచి జంప్ చేసిన హీరో మరెక్కడికో కాదు, వాళ్ళ నాన్న ఇంట్లో తన పాత రూమ్ కి టెలిపోర్ట్ అవుతాడు.
ఈ జంపర్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి టెలిపోర్ట్ అవుతున్నప్పుడు అక్కడ పోర్టల్ ఓపెన్ అయ్యే ఆ పవర్ ఫోర్స్ కి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మొత్తం బ్లాస్ట్ అయినట్టు డ్యామేజ్ అవుతుంది. మేత గది నుంచి ఈ సౌండ్ రావడం విని కింద టీవీ చూస్తున్న హీరో వాళ్ళ నాన్న వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి, డేవిడ్ నువ్వేనా, తిరిగొచ్చేసావా? సడన్ గా ఆ రోజు మాయమైపోయావు, ఏమైపోయావు? నాన్న నేను చాలా మిస్ అవుతున్నాను. అసలు ఇదంతా కల్లో నిజమో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగానే నాకు పిచ్చి పట్టేసిందేమో అని లాక్ అయి ఉన్న డోర్ వెనక నిల్చుని ఫీల్ చేస్తూ చెప్తాడు. డేవిడ్ కూడా ఇటువైపు నుంచి మెల్లగా మీకు పిచ్చేం పట్టలేదని చెప్పి వాళ్ళ నాన్నని మీట్ అవ్వకుండా మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోతాడు. నెక్స్ట్ డే తెల్లవరగానే హీరో డేవిడ్ అతని పాత క్రష్ మిల్లీని కలవడానికి వెళ్తాడు. తానిప్పుడు వాళ్ళ ఊర్లోని ఒక బార్లో పనిచేస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాల తరువాత తనని చూస్తున్న ఆనందంలో ఇతనుంటే అన్ఫార్చునేట్లీ అక్కడ డేవిడ్ అతని స్కూల్ బుల్లిని కూడా మీట్ అవుతాడు. ఇన్నేళ్లు గడిచిపోయినా ఆ బుల్లి ఇప్పటికీ మారలేదు. హీరోని చూడగాని ఆల్రెడీ ఫుల్ మత్తులో ఉన్నవాడు, ఇది కళా నిజమా, నువ్వింకా చావలేదారా, కొంపతీసి ఇన్నేళ్లు నాకు భయపడి పారిపోయావా ఏంటని ఎగతాళి చేస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న మిల్లి వీళ్ళ కాన్వర్సేషన్ విని దగ్గరకొచ్చి డేవిడ్ ని చూసి సర్ప్రైజ్ అవుతుంది. డేవిడ్ నువ్వు వచ్చేసావా అని తను ఆనందపడుతూ ఉంటే ఈ బుల్లి ఊరుకోకుండా వెళ్లి తనతో మిస్బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. దీంతో డేవిడ్ కి పిచ్చ కోపం వచ్చి అతన్ని కొడుతూ ఇద్దరు ఫైట్ చేస్తూ అందరి వ్యూకి దూరంగా బార్ నుంచి బయటికి రాగాని హీరో ఈ బుల్లిని తీసుకుని ఒక బ్యాంక్ లాకర్ లోపలికి టెలిపోర్ట్ వాడిని అక్కడే ఒంటరిగా వదిలేసి తిరిగొచ్చేస్తాడు. బ్యాంక్ వాళ్ళు ఈ లాకర్ ఓపెన్ చేసి వీడిని లోపల చూస్తే ఖచ్చితంగా దొంగ అని వీడిని పోలీసులకి పట్టిస్తారు. అక్కడ నుంచి డేవిడ్ మళ్ళీ మిల్లీ దగ్గరికి తిరిగొస్తాడు. ఎలా ఉన్నావ్, ఏం చేస్తున్నావని ఇతను అడిగితే దానికి మిల్లీ పెద్దగా ఏం లేదు, ఈ చిన్న టౌన్ లో పనిచేసుకుంటూ చిన్నప్పట్ల ఇంకా ప్రపంచం మొత్తం తిరగాలని కలగంటున్నానని అంటుంది. ఆ తర్వాత డేవిడ్ ని నువ్వేం చేస్తున్నావని అడిగితే మనోడు డైరెక్ట్ గా నేను బ్యాంకింగ్ ఫీల్డ్ లో పనిచేస్తున్నానని అంటాడు. చేసే బ్యాంక్ రాబరీస్ ని ఇలా కూడా చెప్పొచ్చా అని మనం షాక్ లో ఉంటే రీసెంట్ గా మా ఆఫీస్ లో నాకు రూమ్ కి వెళ్ళడానికి 2 టికెట్లు ఆఫర్ చేశారు. ఎవరిని తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నా, మాట్లాడకుండా నువ్వే నాతో రావచ్చుగా, నాకు కంపెనీ ఇచ్చినట్టుంటుందని అడగగాని మిల్లీ కూడా హ్యాపీగా ఒప్పుకుంటుంది. బట్ ఇక్కడ డేవిడ్ కి తెలియని విషయం ఏంటంటే దూరంలో నుంచి ఇదంతా అతను లండన్ లో టెలిపోర్ట్ అవ్వడం గ్రిఫిన్ అనే ఒక అతను చూశాడని చెప్పా కదా, అతను గమనిస్తూ ఉంటాడు. కట్ చేస్తే డేవిడ్ ఇంకా మిల్లీ రోమ్ ని రీచ్ అయినట్టు చూపిస్తారు. అండ్ ఇందులో సర్ప్రైజింగ్ అయిన విషయం ఏంటంటే ఆ గ్రిఫిన్ వీళ్ళని ఫాలో చేసుకుంటూ ఇక్కడికి కూడా వస్తాడు. డేవిడ్ మిల్లీని ఇంప్రెస్ చేయడానికి గార్డ్స్ దగ్గర నుంచి తప్పించుకుంటూ దొంగతనంగా తనని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ లోకి తీసుకువెళ్తాడు. వీళ్ళిక్కడ ట్రావెల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మరోవైపు హీరో వాళ్ళ స్కూల్ బుల్లిని బ్యాంక్ లాకర్ లో వదిలేశాడు కదా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రోలాండ్ ఇంట్రోగేట్ చేయడానికి వస్తాడు. నేను చూస్తే పవర్స్ ఉన్నట్లా కనిపించట్లేదే, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్లాలంటే ఏం జరిగిందో, నువ్వు అక్కడికి ఎలా వచ్చావో ఏం దాచకుండా చెప్పని బెదిరిస్తాడు. తాగిన మత్తు దిగాక ఈ బుల్లి కూడా బాగా ఆలోచించి నేను నా స్కూల్ క్రష్ మిల్లీ అనే అమ్మాయి కోసం నా క్లాస్మేట్ డేవిడ్ అనే అబ్బాయితో ఫైట్ చేశాను. ఆ తర్వాత నేను వాడు కింద మీద పడి ఎలాగో కొట్టుకుంటూ ఈ బ్యాంక్ లాకర్ లో వచ్చి పడ్డాం. అక్కడ డేవిడ్ నన్ను వదిలేసి వెళ్లిపోయాడని కన్ఫ్యూజింగ్ గా ఏదేదో చెప్తాడు. కానీ రోలాండ్ కి మ్యాటర్ అర్థమైపోతుంది. అతను వెతుకుతున్న క్రిమినల్ డేవిడ్ మిల్లీని కలవడానికి వచ్చాడని ఇన్ఫర్మేషన్ పట్టిస్తాడు. అట్ ద సేమ్ టైం ఇటు రోమ్ లోని కొలసియం లోపలికి వెళ్లకూడదని పోలీసులు ప్రజల్ని బయట లాక్ చేస్తూ ఉంటే డేవిడ్ మాత్రం అతని పవర్స్ తో తలుపుకి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి జంప్ చేస్తూ తెరవకూడని డోర్లన్నీ తెరిచి వెళ్లకూడని ప్లేసెస్ అన్నిటికీ మిల్లీని సైలెంట్ గా తీసుకువెళ్తుంటాడు. పవర్స్ తన ముందు వాడడు కాబట్టి మిల్లీకి అతడిదంతా ఎలా చేస్తున్నాడో అర్థం కాదు. డేవిడ్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని మాత్రం రియలైజ్ అవుతుంది. కానీ చాలా అండర్స్టాండింగ్ గా అందరి దగ్గర సీక్రెట్స్ ఉంటాయి, నువ్వు నాకెప్పుడు చెప్పాలనుకుంటున్నావో అప్పుడు చెప్పని అంటుంది. ఈ టైంలోని హీరో వాళ్ళని ఎవరో నోట్ చేస్తున్నట్టు అనిపించి పైకి టెలిపోర్ట్ అక్కడ గ్రిఫిన్ ని చూస్తాడు. ఎవరు నువ్వని ఇతను అలర్ట్ అయితే గ్రిఫిన్ అతని ముందు తన పవర్స్ యూస్ చేసి కంగారు పడుకు, నేను నీలా ఒక జంపర్ని, ఈ టెలిపోర్ట్ అయ్యే సూపర్ పవర్స్ కేవలం నీకు మాత్రం కాదు మనలా కొంతమందికి ఉన్నాయి. అండ్ అనవసరమైన టైంలో పవర్స్ యూస్ చేసే నీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వల్ల ఎంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందో ఒకసారి అటు చూడని అంటాడు. ఏంటో డేవిడ్ అటు టర్న్ అయి చూస్తే చేతిలో బ్యాటన్స్ పట్టుకుని రోలాండ్ లాంటి పాలడన్స్ అతన్ని పట్టుకోవడానికి అక్కడికి వస్తారు. నెక్స్ట్ సెకండే డేవిడ్ గ్రిఫిన్ ఇంకా వాళ్ళిద్దరికి మధ్య అక్కడ ఒక పెద్ద ఫైట్ మొదలవుతుంది. పాలడన్స్ దగ్గర వీళ్ళని పట్టుకోవడానికి ఒట్టి షాక్ పెట్టే ఆ బ్యాటన్స్ మాత్రం కాదు, మరెన్నో రకరకాల వెపన్స్ ఉంటాయి. అవన్నిటినీ వీళ్ళపైకి వాళ్ళు లాంచ్ చేస్తే హీరో డేవిడ్ ఆ సడన్ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతుంటాడు. కానీ గ్రిఫిన్ మాత్రం ఆల్రెడీ వీళ్ళతో ఫైట్ చేసి బాగా అలవాటు పడి మెరుపు తీగల లొకేషన్స్ చేంజ్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అటాక్ చేసి ఆ ఇద్దరు పాలడన్స్ ని
చంపేస్తాడు. అది చూసి డేవిడ్ షాక్ అయితే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, నువ్వు వీళ్ళని చంపకపోతే వీళ్ళు నిన్ను చంపేస్తారని అంటాడు. దురదృష్టం ఏంటంటే ఈ సీన్ ని అటువైపు రౌండ్స్ వెళ్తున్న ఒక సెక్యూరిటీ లేడీ చూసేస్తుంది. ఆవిడ అరుస్తూ బ్యాకప్ ని పిలవడానికి పరిగెట్టం చూసి గ్రిఫిన్ లేట్ చేయకుండా ఆ 2 బాడీస్ ని తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతాడు. అతన్ని ఆపడానికి వెళ్లిన డేవిడ్ కూడా అతనితో పాటు యాక్సిడెంటల్ గా గ్రిఫిన్ సీక్రెట్ బేస్ కి వచ్చేస్తాడు. అది చూసిన ఇతను, నువ్వు నా ప్లేస్ కి ఎందుకు వచ్చావు, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకో, లేకపోతే తనని కూడా ఆ పాలడిన్స్ చంపేస్తారని అంటాడు. వాడి వార్నింగ్ విన్నాకే డేవిడ్ కి మిల్లీ గుర్తుకొచ్చి నెక్స్ట్ సెకండ్ కొలసీం కి టెలిపోర్ట్ అయి తనని మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హడావిడిగా తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ వీళ్ళు బయటకొచ్చే గ్యాప్ లో పోలీసులు సరౌండ్ చేసి గన్ చూపించి అతన్ని సరెండర్ అయిపోమని చెప్తారు. మిల్లీకి ఏం అర్థం కాదు. హీరో తనని కాపాడటానికి నాకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులతో ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయడానికి వెళ్తాడు. కట్ చేస్తే ఇటు పోలీస్ స్టేషన్ లో వీళ్ళకి ఆ పాలడిన్స్ డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి వాళ్ళేం జరిగిందని హీరోని ప్రశ్నిస్తే మనోడు చాలా తెలివిగా, నాకేం తెలుసు సార్, నేను ఒక నార్మల్ టూరిస్ట్ ని, రూల్స్ బ్రేక్ చేసి నో ఎంట్రీ జోన్ లోపలికి వెళ్లడం నా తప్పే, దానికి మీరే ఫైన్ విధిస్తారో కట్టడానికి సిద్ధంగా ఉన్నానని మ్యాటర్ ని డౌన్ ప్లే చేయడానికి ట్రై చేస్తాడు. అది విన్న ఆఫీసరు, సరే నువ్వు వేరే దేశపు సిటిజన్ వి, మీ కంట్రీ ఎంబసీ నుంచి ఆఫీసర్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయని హీరో పాస్పోర్ట్ తీసుకుని అతన్ని ఆ రూమ్ లో లాక్ చేసి వెళ్లిపోతాడు. ఇక్కడే ట్విస్ట్, ఆ ఎంబసీ నుంచి వచ్చిన ఆఫీసర్ ఇంకెవరో కాదు, చిన్నప్పుడు హీరోని వదిలేసి వెళ్లిపోయిన అతని అమ్మ. ఆవిడ వచ్చి రాగాని అస్సలు లేట్ చేయకుండా 30 సెకండ్స్ లో ఆ పాలడిన్స్ ఇక్కడికి వచ్చేస్తారు. త్వరగా ఇక్కడ నుంచి పారిపోని అతని హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేయడానికి కీ ఇచ్చి వెళ్లిపోతుంది. అమ్మని చూసిన ఆశ్చర్యంలో డేవిడ్ తన వెంట వెళ్లాలనుకుంటాడు. కానీ ఇతను బయటకొచ్చే లోపు అమ్మ మాయమైపోయి ఉంటుంది. ఆవిడ్ని మిస్ అయ్యానని ఇతను బాధపడుతున్నా మిల్లీ ఇక్కడ ఒంటరిగా ఉంది కదా, ఇతని వల్ల తనకేమైనా ప్రమాదం రాగలదని డేవిడ్ వెంటనే మిల్లీని వెతుక్కుంటూ వాళ్ళు స్టే చేస్తున్న హోటల్ కి వెళ్లి ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది, పోలీస్ నా తప్పులేదని వదిలేశారు, ఇంకా ఇక్కడే ఉండడం వేస్ట్, త్వరగా వెళ్లిపోతామని తనని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. నువ్వు నాతో రావట్లేదా అని మిల్లీ అడిగితే డేవిడ్ పాస్పోర్ట్ ఆ పోలీసుల దగ్గరే ఉండిపోయింది కదా, సో నువ్వెళ్ళు, నేను వెనకలే వచ్చేస్తానని అంటాడు. ఇతను యాంగ్షియస్ గా ఉండడం చూసిన మిల్లీకి డెఫినెట్లీ ఇతను ఏదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడని అర్థమై, నువ్వు నీ సీక్రెట్స్ చెప్పకపోయినా పర్వాలేదని చెప్పా కదా డేవిడ్, ఐ హోప్ తొందరగానే నువ్వు నాకు నీ గురించి అంతా చెప్తావని ఎదురు చూస్తున్నానని చెప్పి ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతుంది. యువతల రోలండ్ డైరెక్ట్ గా వేరెక్కడికో కాదు, హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటాడు. తాను ఐఆర్ఎస్ నుంచి వస్తున్నానని తనని పరిచయం చేసుకున్న రోలండ్ హీరో వాళ్ళ నాన్న దగ్గర ఒక కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు లాస్ట్ గా మీ కొడుకుని ఎప్పుడు చూసారని అడుగుతాడు. అది విని అలర్ట్ అయిన హీరో వాళ్ళ నాన్న డేవిడ్ ఈ మధ్య వచ్చిన విషయం దాచేసి ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అయిపోతుంది సార్ అని చెప్తాడు. సరే మీ కొడుకు అతని అమ్మతోనో లేక ఫ్రెండ్స్ తోనో టచ్ లో ఉన్నాడా అని అడిగితే ఈయన దానికి కూడా లేదు, అలా ఎవరూ లేరని అంటాడు. అప్పుడు ఆ ఇంట్లోపలున్న హీరో వాళ్ళ అమ్మ ఫోటో ఫ్రేమ్ ని రోలండ్ చూసేస్తాడు. తానే డేవిడ్ వాళ్ళ అమ్మ అని ఇతనెందుకో బీభత్సంగా షాక్ అయి ఫుల్ కోపంతో నాతోనే ఆడుకుంటారా అని హీరో వాళ్ళ నాన్న వైపుకు తిరుగుతాడు. ఎందుకంటే హీరో వాళ్ళ అమ్మ ఇంకెవరో కాదు, వాళ్ళలో ఒక పాలడిన్. మరోవైపు డేవిడ్ గ్రిఫిన్ ని కలవడానికి అతని సీక్రెట్ బేస్ కి వెళ్లి ఎవరూ లేకపోవడం చూసి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ 2 పాలడిన్స్ శవాలని ఆర్టిక్ ఓషన్ లోని షార్క్లకి ఎరగా పడేసి సమ్మగా బాడీస్ డిస్పోజ్ చేసి గ్రిఫిన్ కూడా తిరిగొస్తాడు. ఈ సీక్రెట్ బేస్ మొత్తం ఇతను రోలండ్ స్కెచెస్, ఫోటోస్, పాలడిన్స్ గురించిన ఇన్ఫర్మేషన్స్, న్యూస్ ఆర్టికల్స్, మిస్టీరియస్ అయిన కేసెస్ అని ఫుల్ ఇన్ఫర్మేషన్ గోడలకి అంటించుంటాడు. అందులోనూ గచ్చినిలా ఇల్లంతా రోలాండ్ ని చంపాలని రాసి పెట్టిండడం చూసి అసలు ఈ పాలడిన్స్ ఎవరు, మనలాంటి జంపర్స్ ని ఎందుకు చంపుతున్నారని అడుగుతాడు. దానికి గ్రిఫిన్ వీడియో గేమ్స్ ఆడుతూ పాలడిన్స్ అంటే సీక్రెట్ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు, అదొక పెద్ద సీక్రెట్ సొసైటీ, చాలా మంది దానికోసం పనిచేస్తున్నారు, మనలాంటి స్పెషల్ సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళ పుట్టుక తప్పు, దేవుడు చేసిన ఈ తప్పుని తీర్చిదిద్దడానికి వచ్చిన దేవదూతల వాళ్ళని వాళ్ళ నమ్మకం కాబట్టే 100 సంవత్సరాలుగా మనలాంటి జంపర్స్ ని టార్చర్ పెట్టి చంపుతున్నారు. అది మాత్రం కాదు, నీ వరకు చేరి నిన్ను పట్టుకోవడానికి వాళ్ళు ఎంత నీచంగా అయినా దిగజారగలరు. నీ తల్లి, తండ్రి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని ఎవరిని వదలరు, అందరినీ చంపేస్తారని అంటాడు. అది విన్న హీరోకి వెంటనే వాళ్ళ నాన్న ఇంకా మిల్లీ గుర్తుకొచ్చి త్వరగా వాళ్ళ ఇంటికి టెలిపోర్ట్ అవుతాడు. చూస్తే రోలండ్ పాపం హీరో వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి చావడానికి వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. అది చూసి భయపడిన డేవిడ్ వెంటనే అన్కాన్షియస్ గా ఉన్న వాళ్ళ నాన్నని హాస్పిటల్ కి టెలిపోర్ట్ చేసి తీసుకువెళ్తాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎలాగో వాళ్ళ నాన్న ప్రాణాలని కాపాడతారు. డేవిడ్ మళ్ళీ గ్రిఫిన్ సీక్రెట్ బేస్ కి తిరిగొచ్చి నాకు ఆ రోలండ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పు, వాడికి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి తెలిసిపోయింది, మా నాన్నని అటాక్ చేశాడు, నెక్స్ట్ మిల్లీపై కూడా దాడి చేయొచ్చు, నా వాళ్ళని కాపాడుకోవాలంటే దానికి ముందు నేను రోలండ్ ని చంపేయాలని అంటాడు.
అది విన్న గ్రిఫిన్ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆ రోలండ్ ఇంకా పాలడిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను. ఎన్నిసార్లు నేను ఆ రోలండ్ ని చంపడానికి అటాక్ చేశానో తెలుసా? కానీ ఇదిగో ఈ స్కార్స్ అన్ని చూడు. ప్రతి అటాక్ లోనూ వాటిని ఓడించలేక చంపలేక నేనే పారిపోవాల్సి వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా నేనే చేయలేకపోయా, నువ్వేం చేస్తావని అంటాడు. ఇక్కడే మనం గ్రిఫిన్ వాళ్ళ ఫ్యామిలీని కూడా రోలండ్ అతని కళ్ళ ముందే చంపేశాడన్న విషయం తెలుసుకుంటాం. ఆ తరువాత డేవిడ్ ఏం చెప్తాడో కూడా వినిపించుకోకుండా గ్రిఫిన్ అతని సీక్రెట్ బేస్ నుంచి బయటకొస్తాడు. చూస్తే మొత్తం ఎడారి. ఆ పాలడిన్స్ కి దొరకకూడదని ఇంత లోతుగా వచ్చి దాక్కునున్నాడు. సరే సరే టైం అయింది, ఇక్కడ నుంచి పోపో అని హీరోకి బాయ్ బాయ్ చెప్పిన గ్రిఫిన్ అక్కడ నుంచి టెలిపోర్ట్ అయి మాయమైపోతాడు. కానీ హీరోకి ఇప్పుడు అర్జెంట్ గా అతని సహాయం అవసరం కదా, కాబట్టి అతని వెనకాలి అదే జంప్ ఫాలో చేసుకుంటూ వెళ్లి గ్రిఫిన్ తో పాటు చైనాలోని బిజియెస్ట్ సిటీలో పడతాడు. గ్రిఫిన్ వెంటే నడుస్తూ డేవిడ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, మాట్లాడకుండా మనమిద్దరం కలిసి టీమప్ అవుదాం. ఒంటరిగా చేయలేనిది కలిసి చేయగలమేమో. రోలండ్ ని పట్టుకోవడానికి నేను నీకు సహాయం చేస్తానని అంటాడు. కానీ గ్రిఫినో డేవిడ్ చెప్పేది ఒక్క ముక్క పట్టించుకోకుండా ఛాన్స్ లేదు రిస్క్ వద్దని ఒప్పుకోడు. హీరో డేవిడ్ అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే గ్రిఫిన్ మాత్రం తన శక్తులతో అక్కడ ఒక స్టోర్ రూమ్ నుంచి కార్ కొట్టేసి దాన్నేదో పెద్ద రేస్ కార్ నడుపుతున్నట్టు స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ బై ఛాన్స్ ఎవరినైనా గుద్దుకునేలా వెళ్తే పట్టుపట్టుమని టెలిపోర్ట్ అవుతూ సాడిస్టిక్ వేలో ఫన్ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు పక్కనే కూర్చునున్న డేవిడ్ అతని దగ్గర నాకు నెక్స్ట్ రోలండ్ ఎక్కడికొస్తాడో తెలుసు. మా నాన్నని అటాక్ చేశాడంటే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా నా గర్ల్ ఫ్రెండ్ మిల్లీనే. తనని నేను రోమ్ లో ఫ్లైట్ ఎక్కించాను. ఆ ఫ్లైట్ ఇంకొంచెం సేపట్లో ల్యాండ్ అవ్వబోతుంది. తను దిగగానే ఈ రోలండ్ తనని వెతుక్కుంటూ వెళ్లి తనపై దాడి చేస్తాడు. సో మనం మిల్లీ దగ్గరికి వెళ్లి తనని సేవ్ చేస్తే చాలు, వాడొస్తాడు, మనమిద్దరం కలిసి వాడిని చంపేయొచ్చని తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫైనలీ మేబీ ఇది వర్కౌట్ అయ్యేలా ఉందని గ్రిఫిన్ కూడా తనకి ఓకే చెప్పాక డేవిడ్ దగ్గర నువ్వు మిల్లీ దగ్గరికి వెళ్ళు, నేను నా ప్లేస్ కి వెళ్లి వెపన్స్ తీసుకొస్తానని అంటాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ స్ప్లిట్ అప్ అయి డేవిడ్ మిల్లీని వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తాడు. నర్వస్లీ తను సేఫ్ గా ఉందో లేదో భయపడుతూ తలుపు తడితే థ్యాంక్ఫుల్లీ మిల్లీకి ఏమైండదు, ప్రస్తుతానికి సేఫ్ గానే ఉంటుంది. కానీ తను ఆల్రెడీ అతని మీద డిసప్పాయింట్ అయి ఉంటుంది కదా. అసలు నీతో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు డేవిడ్, కాబట్టి మనం ఇకపై కలవద్దని అంటుంది. ఈ సమయంలోనే రోలండ్ కూడా తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. కార్ ఆగే సౌండ్ విన్న డేవిడ్ విల్లన్ వచ్చేసాడని అర్థం చేసుకుని తనకి ఇంతవరకు జరిగింది ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో తెలియక బాగా కంగారు పడుతూ సింపుల్ గా మిల్లీ ముందు తన పవర్స్ యూజ్ చేసి చూపిస్తాడు. అది చూసి భయపడిన తను అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తే రోలండ్ తన మనుషులతో లోపలికొచ్చేయడంతో ఎక్కువ ఆలోచించకుండా డేవిడ్ తనని పట్టుకుని సేఫ్టీ కోసం గ్రిఫిన్ సీక్రెట్ బేస్ కి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇటు రూమ్ కి వచ్చిన రోలండ్ వీళ్ళు టెలిపోర్ట్ అయిపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిషన్ తీసి దాంతో ఇప్పుడిప్పుడే క్లోజ్ అయిన హీరో టెలిపోర్టేషన్ పోర్టల్ ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అటు గ్రిఫిన్ హీరో డేవిడ్ అతని గర్ల్ ఫ్రెండ్ ని ఇక్కడికి తీసుకొచ్చాడన్న విషయం చూసి బాగా టెన్షన్ అయిపోయి నీకేమైనా పిచ్చా, ఆ పాలడిన్స్ దగ్గర జంపర్స్ ని ఫాలో అవడానికి ఒక మిషన్ ఉంది, నీ వల్ల నేను ఇంత కష్టపడి కట్టినా నా సీక్రెట్ బేస్ కూడా వాళ్ళకి దొరికిపోయేలా ఉందే అని తిడుతూ ఉంటే ఇంతలో అతను చెప్పినట్టే రోలండ్ అక్కడికి వచ్చేస్తాడు. వెంటనే పరిగెట్టండి గ్రిఫిన్ అరుస్తాడు. అతను తప్పించుకుంటాడు, మిల్లీ దూరంగా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన హీరో డేవిడ్ రోలండ్ కి అడ్డంగా దొరికిపోతాడు. విల్లన్ డేవిడ్ ని చంపడానికి దగ్గరకొస్తే అసలు కదల్లేని పరిస్థితిలో పడున్న మన హీరో చాలా డెస్పరేట్ గా బ్యాంక్ దొంగతనం చేయడం తప్పే, కానీ నేనెవరిని చంపలేదు కదా, నేనింతవరకు ఎవరిని గాయపరిచింది కూడా లేదు, మరెందుకు ఇంత పంతం మీద నన్ను చంపాలని ట్రై చేస్తున్నారని అడుగుతాడు. దానికి రోలండ్ నువ్వు ఇంతవరకు గాయపరచలేదు, కానీ ఫ్యూచర్ లో గాయపరచవని గ్యారంటీ ఏంటి, బెటర్ నువ్వు చావడమే మంచిదని అంటాడు. అంతే, ఇక హీరో చచ్చాడనుకునే టైంకి గ్రిఫిన్ ఒక పెద్ద ఫ్లేమ్ థ్రోయర్ పట్టుకుని రోలండ్ పైకి ఫైర్ బ్లాస్ట్ చేసి అతన్ని సేవ్ చేస్తాడు. ఆల్రెడీ తన ఫ్యామిలీని చంపేశాడని పగ. ఆ తరువాత ఈ 10 సంవత్సరాల ఫైట్స్ లో ఇతన్ని గాయపరిచిన ఈ కొత్త లెక్కలు కలిపి గ్రిఫిన్ ఫుల్ ఆవేశంతో ఫైట్ చేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ ఇతని దగ్గర సూపర్ పవర్స్ ఉంటే రోలండ్ దగ్గర కూడా ఇతన్ని ఎదిరించి ఓడించగలిగే హైటెక్ వెపన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ బీభత్సంగా పోతుంది. గ్రిఫిన్ అయితే ఏకంగా మధ్య మధ్యన ఎక్కడికెక్కడికో టెలిపోర్ట్ రోలండ్ పైకి ఎక్కించుకుని చట్నీ చేసేయడానికి బస్లన్నీ తోసుకొస్తాడు. అటు రోలండ్ జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయితే ఇటు మిల్లీ విల్లన్ కట్టిపడేసి లాక్ చేసి వెళ్లిపోయిన డేవిడ్ ని కాపాడి రక్షిస్తుంది. ఇంతలో వెనక నుంచి రోలండ్ తనని చంపడానికి ప్రయత్నిస్తే లకీలీ టైం కి గ్రిఫిన్ మళ్ళీ ఫ్లేమ్ థ్రోయర్ తో తిరిగొచ్చి అన్ఎక్స్పెక్టెడ్ టైంలో విల్లన్ వెనక్కి టెలిపోర్ట్ అయి అతన్ని బ్లాస్ట్ చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ మిల్లీ అపార్ట్మెంట్ కి వెళ్లిపోతే గ్రిఫిన్ కి సూపర్ ఐడియా ఒకటి వచ్చి అక్కడ టెలిపోర్ట్ అవ్వడానికి పాలడిన్స్ వాడి ఆ మిషన్ తీసుకుని మళ్ళీ తన సీక్రెట్ బేస్ కి తిరిగొచ్చేస్తాడు. ఈ మిషన్ లేకుండా వాళ్ళు వీళ్ళ వెనక రారని సంబరపడి లోపే రోలండ్ పోర్టల్ క్లోజ్ అవ్వడానికి ముందు తన బ్యాటన్ కేబుల్ వదిలి మిల్లీని అటువైపు నుంచి తన వైపుకి లాక్కుంటాడు. మిల్లీ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది, తనని సేవ్ చేయాలని హీరో అంటే
పగ ద్వేషం తలకెక్కిన గ్రిఫిన్ మాత్రం అతను ఇంతకు ముందు ప్రిపేర్ చేసిన ఒక బాంబ్ తీసి రోలండ్ ఇంకా పాలడిన్స్ మిల్లీ ఇంట్లోనే ఉన్నారు కదా, మనం ఈ బాంబ్ వేస్తే వాళ్ళని చంపేయొచ్చు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చనే డిసైడ్ అవుతాడు. కానీ ఆ బాంబ్ డ్రాప్ చేస్తే కూడా ఉన్న మిల్లీ కూడా చనిపోతుంది. కాబట్టి హీరో ఒప్పుకోడు. దీంతో కలిసుండాల్సిన వీళ్ళిద్దరే ఒకరితో ఒకరు కొట్టుకోవడం మొదలు పెడతారు. డేవిడ్ ఆ బాంబ్ తీసుకుని పారిపోతే గ్రిఫిన్ అతని వెనకలే టెలిపోర్ట్ అవుతూ వెళ్లి ఆ బాంబ్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి దగ్గర టెలిపోర్ట్ అయ్యే సూపర్ పవర్స్ ఉండడం వల్ల వీళ్ళ ఫైట్ ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. స్కై హై బిల్డింగ్స్ నుంచి పడ్డం ఏంటి, డెసర్ట్స్ లో దొరలడం ఏంటి, ఒక సిచ్యువేషన్ లో ఏదో వార్ జరిగే కంట్రీలో కూడా వెళ్ళి ఇరుక్కుంటారు. ఫైనలీ హీరో డేవిడ్ గ్రిఫిన్ ని ఒక ట్రాన్స్ఫార్మర్ లోకి తోసి జంపర్స్ కి షాక్ తగిలితే వాళ్ళు టెలిపోర్ట్ అవ్వలేరు కదా, అలా గ్రిఫిన్ ని అక్కడ బ్లాక్ చేసి అతను హీరోయిన్ ని కాపాడడానికి వస్తాడు. మెల్లగా వెళ్లి నైస్ గా అతనిని తీసుకొచ్చిద్దామని ముందు డేవిడ్ ట్రై చేసిన రోలండ్ అతని మనుషులతో ఆల్రెడీ అక్కడ అతని కోసం ట్రాప్స్ సెట్ చేసి ఉంటాడు. హీరో వచ్చి రాగానే అతన్ని ఆ కరెంట్ షాక్స్ తగిలే కేబుల్స్ తో లాక్ చేసి అన్ని డైరెక్షన్ లో నుంచి ఒక్కొక్క పాలడిన్ వచ్చి అతన్ని పట్టుకుంటారు. ఇంతలా చిక్కుకున్నాక ఇక హీరో తప్పించుకోలేడనుకుంటాం. అలాంటి టైంలోనే ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ అయిన విషయం జరుగుతుంది. హీరోకి అటాచ్ అయిన కేబుల్ వైర్స్ ఈ అపార్ట్మెంట్ కి 4 వైపుల నుంచి వచ్చుంటాయి కదా, అతను వాటిని గట్టిగా పట్టుకుని ఫుల్ కాన్సంట్రేషన్ తో ట్రై చేసి మిల్లీ అపార్ట్మెంట్ మొత్తాన్ని ఆ బిల్డింగ్ నుంచి ముక్కగా వేరు చేసి ఇరిగిపోయిన అపార్ట్మెంట్ ని అలా తీసుకుని ఊరు బయట ఉన్న చెరువులోకి టెలిపోర్ట్ అయిపోతాడు. లోపలున్న పాలడిన్స్ మిల్లీ అందరూ సడన్ గా నదిలో పట్టడంతో ఊపిరాడక బయటపడటానికి ఈదడం మొదలు పెడతారు. మిగతా పాలడిన్స్ అక్కడక్కడే ఇరుక్కుని మునిగిపోతూ ఉంటే డేవిడ్ మళ్లీ టెలిపోర్ట్ అయి ఈసారి ఎప్పట్లా వాళ్ళ ఊరి లైబ్రరీలోకి వచ్చేస్తాడు. మిల్లీ అతను తప్పించుకున్నామని సంతోషపడే లోపే రోలండ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడన్న విషయం గమనించి డేవిడ్ అతన్ని తీసుకువెళ్లి మనుషులే లేని ఏదో ఒక పెద్ద మారుమూల ప్రాంతంలో ఒంటరిగా వదిలేసి వచ్చేస్తాడు. రోలండ్ ఇక్కడ నుంచి తప్పించుకు తిరిగి రావడం చాలా అంటే చాలా కష్టం, అసలు ఛాన్సే లేదు. ఇంకేంటి హీరో హీరోయిన్ కి హ్యాపీ ఎండింగే కదా. లాస్ట్ లో డేవిడ్ అతనికి హెల్ప్ చేసిన వాళ్ళ అమ్మని కనుగొని తనని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అతని దగ్గర డేవిడ్ కి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే అతను తన సూపర్ పవర్ యూస్ చేశాడని, ఇది తెలిస్తే పాలడిన్స్ అతన్ని చంపేస్తారని వాళ్ళని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది. నేనప్పుడు నిన్ను కాపాడాలని అనుకున్నా, ఇప్పుడు నిన్ను కాపాడాలని అనుకుంటున్నా. భయపడకు డేవిడ్, ఇంకోసారి పాలడిన్స్ నిన్ను వెతుక్కుంటూ వస్తే నేను ముందే నీకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, వాళ్ళు అస్సలు నిన్ను పట్టుకోలేరని చెప్తుంది. సో ఇలా డేవిడ్ అతని ఫ్రీ అండ్ ఫన్ లైఫ్ ని మళ్ళీ కొనసాగిస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.